ఈ మొత్తము కాళేశ్వరం మీద ఏర్పడినటువంటి కమిషన్ వ్యవహారంలో కూడా మొత్తము ఈ 3 బరాజుల మీదే ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టుగా కనపడతాం. ఎందుకంటే ఈటల రాజేందర్ గారి విషయంలో విచారణప్పుడు అదే మాట్లాడారు. 3 బరాజులు మీరే డిసైడ్ చేసిర్రా? ఏ కమిటీ డిసైడ్ చేసింది? ఎవరు సూచించిర్రు? ఎవరు నిర్ణయం అని నొక్కి నొక్కి అడిగినట్టుగా అనిపించింది వారు మాట్లాడిన విధానం బట్టి. తర్వాత హరీష్ రావు గారు కూడా డీటెయిల్డ్గా అన్ని డీటెయిల్స్ ఇచ్చినామని చెప్పారు. ఈ 3 బరాజుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. మీరు చూడలేదు జియో పీసీ ఘోష్ గారిని అడిగింది ఏంటి అంటే ఈ 3 బ్యారేజ్ల పేర్లు మెన్షన్ చేసి వీటిలల్లా ఏమైనా అక్రమాలు జరిగాయా అంటే ఇర్రెగ్యులారిటీస్, ఓకే, అంటే ఇంజనీర్లు ఏమన్నా చేయాల్సిన విధంగా చేయలేదా, లేకపోతే నిర్లక్ష్యం చేశారా? ఎక్కడ కూడా కరప్షన్ అనే వర్డ్ లేదు. కరప్షన్ వర్డ్ లేనప్పుడు అవినీతి గురించి ఆయన ఎవరిని ప్రశ్నించట్లేదు. ఇంకోటి, ఒకవేళ అవినీతి అంటున్నారు కదా, సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ చెప్తాను నేను. అవినీతి ఉన్నప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఎక్కడ కంప్లైంట్ అవ్వాలి కదా, ఇవ్వాలి. ఈడీ దగ్గరనో, పోలీస్ స్టేషన్ దగ్గర, సిబిఐ దగ్గరనో, ఏసీబీ దగ్గరనో, ఎక్కడనో ఒకడ కంప్లైంట్ ఇవ్వాలి. ఈ రోజు వరకు ఇప్పుడు కేసీఆర్ మేడిగడ్డ స్టార్ట్ చేసింది 2016లో, 16-17లో. ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఒక్క దగ్గర కంప్లైంట్ ఇవ్వాలి అవినీతి అని. పీసీ ఘోష్ గారి మీద వారికి ఇచ్చిన దానిలో కూడా దీనిలో ఏమైనా అవినీతి జరిగిందా విచారించండి అని అడగలేదు. అవినీతే లేనప్పుడు, అవినీతి గురించి ఎవరు అడగనప్పుడు, ఎక్కడ కూడా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కానప్పుడు ఆయన ఎందుకు దాని గురించి ఆలోచిస్తాడు? ఒకటి, బయట పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటారు వాళ్ళు. నోరుంది కదా, ఎవరన్నా నచ్చి ఇట్లా టీవీ కొట్టం పెట్టంగానే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకేం తెలియదు కూడా. నేను ఈ మధ్య ప్రతి ఛానల్లో ఒక కథ చెప్తున్నా. కాళేశ్వరం అనేది ఒక ఏనుగు. ఈ విశ్లేషకులు, ఈ పరిశోధకులు, ఈ రాజకీయ నాయకులు, పార్టీలు, వీళ్ళు 4 గుడ్డివాళ్ళు. ఓ గుడ్డివాడు పోయి తోక పట్టుకొని పాములా ఉంది కాళేశ్వరం అంటాడు. ఒకటి స్తంభం పట్టుకొని, కాలు పట్టుకొని స్తంభం అంటాడు. ఇంకోటి చెవులు పట్టుకొని డొప్పలాగా ఉంది అంటాడు. ఇంకోడు ఏనుగు మధ్యలో పట్టుకొని గోడలాగా ఉంది అంటాడు. అంటే ఒక ఏనుగు 4 గుడ్డి వాళ్ళు ఎట్లా అర్థం చేసుకొని వర్ణిస్తున్నారు, ఎట్లా చెప్తారో ఇప్పుడు దాన్ని విశ్లేషిస్తారు. ఇప్పుడు కాళేశ్వరం మీద ఒక 4-5 తప్ప, అంటే అందులో 1-2 ఇంజనీర్స్ కూడా కలిపాను నేను. శ్యాంప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళను, వెంకటరామారావు, శ్యాంప్రసాద్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు. ఇంజనీర్లు కాకుండా ఒక 2-3 కూడా లేరు దాని గురించి అర్థం చేసుకున్న వాళ్ళు. ఇంకా నన్ను అడిగితే వాళ్ళందరికంటే నువ్వు చాలా బెటర్. కనీసం కాళేశ్వరం మీద నేను ఒక 10 వీడియోలు విన్నాను. మేము చెప్పేటి గుడ్డిగా నమ్మకుండా నువ్వు చాలామందితో మాట్లాడి ఒక అండర్స్టాండింగ్కి వచ్చినావు. నీలాగా ఓ 10 మంది యాంకర్స్ ఉన్నారు కాళేశ్వరాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతో కొంత. బట్ ఈ మాత్రం నాలెడ్జ్ కూడా ఈ ప్రధాన రాజకీయ పార్టీల అధికార ప్రతినిధులకు కానీ, రాజ్యసభ నుంచి మొదలుపెట్టి వార్డు కార్పొరేటర్ దాకా ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళల్లో కానీ ఎవ్వరికీ అవగాహన లేదు. తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన నాయకులలో కూడా ఒక్క కేసీఆర్ గారు, హరీష్ రావు గారిని పక్కకు పెడితే, అందులో టీఆర్ఎస్లో మంత్రులుగా పనిచేసిన 1-2 పక్కకు పెడితే, ఆ పార్టీలో కూడా చాలా మందికి దాని మీద అవగాహన లేదు. అందుకే మొన్న హరీష్ రావు గారు ఆ పార్టీ నాయకులందరికీ ఒక మొదటిసారి ఇవ్వడం వల్ల చాలా మంది గింత కథ ఉన్నదా అని ఆశ్చర్యపోయారు. ఎమ్మెల్యేలు కూడా. మన పీపీటీ నేను కూడా పోయినా సార్, అక్కడికి చాలా సింప్లిఫై చేసి చెప్పారు వారు. అంటే ఈ టీఎంసీలు, క్యూసెక్లు, ఈ సామర్థ్యాలు, ఇవి అవి చెప్తే కొంత కాంప్లికేటెడ్ అయ్యి అర్థం కాదని చెప్పేసి చాలా సింప్లిఫై చేసి అది డిజైన్ చేసేటప్పుడు నేను ఉన్నాను. అది డిజైన్ చేసి మీరు కూడా వచ్చారు మధ్యలో కొన్ని అందించారు మీరు. అవును, అంటే అది చాలా మంచి ప్రయత్నం చేశారు హరీష్ రావు గారు. అయితే గమ్మత్ ఏంటంటే ఇదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎన్నికల ముందు చేస్తుంటే, వీళ్ళు ఎలక్షన్ టైంలో ఎలక్షన్ అధికారం ఉన్నప్పుడు చేసి జనాలకు అసలు ఈ పరిస్థితి ఉండకపోయేది.